ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రమదగణాల్లో ప్రథముడు. ఆ నగ్గులింది ఏ పని కూడా జరగదు. ఆ వివాహం కావాలన్నా, వ్రతం చేయాలన్నా, ఉపనయనం చేయాలన్నా, ఎటువంటి పనులు చేయాలన్నా మొట్టమొదటిసారిగా ఆ అధిదైవం, ఆ తొలి దైవం అయినటువంటి ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించిన తరువాత మాత్రమే మిగతా పనులు ప్రారంభించాలి. కాబట్టి ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఏ పనైనా సాఫీగా సాగిపోవాలంటే ఖచ్చితంగా గణనాథుని శరణు కోరుకోవాల్సిందే. గణపతికి ఖచ్చితంగా 21 ప్రదక్షిణాలు కనీసం 40 రోజులు చేయండి. మనసులో ఉండే కోరిక బలపడుతుంది. ఎప్పుడూ కూడా గణపతి మనసులో స్మరిస్తూ ఉండండి. రండి. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గజముఖ వరదా శరణం గణేశ, విఘ్న వినాయక శరణం గణేశ, గజముఖ వరదా శరణం గణేశ, విఘ్న వినాయక శరణం గణేశ, మూషిక వాహన శరణం గణేశ, సిద్ధి వినాయక శరణం గణేశ, మూషిక వాహన శరణం గణేశ, సిద్ధి వినాయక శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, ప్రథమ పూజిత శరణం గణేశ, భక్తుల బ్రోవుము శరణం గణేశ, ప్రథమ పూజిత శరణం గణేశ, భక్తుల బ్రోవుము శరణం గణేశ, సర్ప విభూష శరణం గణేశ, సర్ప విభూష శరణం గణేశ, పార్వతీపుత్ర శరణం గణేశ, శాస్త్ర సోదర శరణం గణేశ, మోదక హస్త శరణం గణేశ, శాస్త్ర సోదర శరణం గణేశ, మోదక హస్త శరణం గణేశ, భక్తవత్సల శరణం గణేశ, గణపతి దేవ శరణం గణేశ, భక్తవత్సల శరణం గణేశ, గణపతి దేవ శరణం గణేశ, గౌరీపుత్ర శరణం గణేశ, వినుత ప్రదాయక శరణం గణేశ, గౌరీపుత్ర శరణం గణేశ, వినుత ప్రదాయక శరణం గణేశ, బుద్ధి వినాయక శరణం గణేశ, మునిజన వందిత శరణం గణేశ, బుద్ధి వినాయక శరణం గణేశ, మునిజన వందిత శరణం గణేశ, షణ్ముఖ సోదర శరణం గణేశ, పాప సంహార శరణం గణేశ, షణ్ముఖ సోదర శరణం గణేశ, పాప సంహార శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గజముఖ వరదా శరణం గణేశ, విఘ్న వినాయక శరణం గణేశ, మూషిక వాహన శరణం గణేశ, సిద్ధి వినాయక శరణం గణేశ, శరణం గణేశ శరణం గణేశ. జై బోలో గణేష్ మహారాజుకు జై. మనసులో ఉండే కోరిక బలపడాలంటే, కార్యము ఎటువంటి పనులు కూడా నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఖచ్చితంగా శ్రీశైలంలో ఉండే సాక్షి గణపతిని దర్శించండి. ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపడుతుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళి ఆ మహాగణపతి హోమంలో పాల్గొనండి. అంతేకాకుండా పార్వతీ పరమేశ్వర కళ్యాణము మరియు వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించండి. ఆ కైలాసపతికి, ఆ మల్లికార్జున స్వామికి అభిషేకము, ఆ జగన్మాత బ్రహ్మరాంబిక తల్లికి కుంకుమార్చన చేయించండి. ఖచ్చితంగా 40 రోజుల్లో మీరు మంచి శుభవార్త వింటారు. 100కి 100 పాలు సత్యం. రండి.
ఓం మహాగణపతే నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.